కాషాయ వస్త్రం కరదట్టధారిణిం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషిత భూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. ఓ సాయిరామ్. జై గురుదేవుడక్క. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవుడక్క. ఈరోజు నేను ఒక మంచి ప్లేస్కి వచ్చానండి. చాలా అత్యంత అద్భుతమైన స్థలానికి వచ్చాను. అదే మన దత్తాత్రేయుడు ఉన్న స్థలం. ఈ ప్లేస్ అంతా ఇక్కడ మహనీయులు, ఎంతో మంది మహనీయులు ఇక్కడ సేద తీర్చుకోవడానికి ఇక్కడ వచ్చారండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, పుణ్యక్షేత్రాలు ఎలా అవుతాయంటే మహాత్ములు, సిద్ధపురుషులు, అవధూతులు వాళ్ళు సేద తీర్చుకోవడానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఆ ప్లేస్లో కాలు పెడతారు. కాబట్టి ఇలాంటి పుణ్యక్షేత్రాలు కొంతమంది పుణ్యమూర్తుల మూలాన జరుగుతాయి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అయితే ఇక్కడ ఇంత పుణ్యక్షేత్రం కావడానికి ఎవరు కారణం? ఆయన దత్తభక్తులకి ఎలా వచ్చారు? పైగా తిరుపతి అంటే బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొక దేవుడు వీరికి తెలియదు నిజంగా మాట్లాడితే. కానీ దత్తాత్రేయుడు అంటే మరి ఈయనకు ఎలా ఆ భక్తి వచ్చింది? పైగా గుడి కట్టాలి అనే ఆలోచన ఎలా కలిగింది? ఇంతమంది దత్తభక్తులంతా ఎలా ఆయన తన బిడ్డలుగా భావించుకున్నారు? ఎందుకు చెప్తున్నానంటే, అందరూ స్థలాలు కొంటారు, ఇల్లు కొంటారు, పొలాలు కొంటారు, అన్నీ కొంటారు. ఎవరి కోసం అంటే నా బిడ్డల కోసం, నా భార్య కోసం, నా వాళ్ళ కోసం అనుకుంటూ ఉంటారు. కానీ ఈయన కొన్నారు. ఆయన ఎవరో మీకు పరిచయం చేయలేదు కదా, ఓసారి చూడండి. పేరు శేషయ్య గారు. ఆయన ఎస్వి యూనివర్సిటీలో రిటైర్గా అంటే ప్రొఫెసర్గా రిటైర్ అయినారు. ఆయనకున్న స్థలాన్ని అవన్నీ కూడా నాకు వద్దు, నాకు దేవుడికి కావాలి అని పిల్లలు పోయేవారో ఇవ్వాల్సింది ఇచ్చేసారో మరి నాకు అది కూడా తెలియదు. ఇప్పుడే వచ్చాను ఆయన గురించి విని. అయితే ఆయన తన ఆస్తినంతా నేను విన్న మాటల ప్రకారం మా రాజేష్ గారు చెప్పారు. అయితే ఆయన ఉన్న ఆస్తులంతా కూడా అమ్మేసి దత్తుడికి గుడి కట్టించాడంట. ఇది చాలా గొప్ప అద్భుతమైన విషయం. ఒకసారి కాపుకోగలను. దత్తుడికి అంటే ఎంతసేపటికి నా పిల్లలు, నా ఇల్లు నాకు కావాలి ఇవన్నీ అని చెప్పేసి మనం ఎప్పుడు మన వాళ్ళ కోసమే ఆరాటపడుతూ ఉంటాం. అది సహజమే కదా. కానీ ఈయన పూర్తిగా భగవంతుడికి సరెండర్ అయిపోయారు. అంటే నవయుగ భక్తుల్లో లాస్ట్లో సర్వస్వ శరణాగతి అయ్యారు. శ్రవణము, మననము, నీతి త్యాగం, పూజ, అర్చన, చెలిమి ఎన్నో ఉన్నాయి కదా. దాంట్లో లాస్ట్ ఇంకా సరెండర్ అంటే భగవంతుడికి పూర్తిగా సర్వము సమర్పించడం. అలా సర్వము సమర్పించిన ఈ యొక్క నాన్నగారిని ఈరోజు ప్రత్యేకంగా కలుసుకోవడానికి నన్ను ఆయన ఆహ్వానించారు. అలాగే నేను ఆయన్ని కలవాలని నాకు కూడా చాలా ఆతృతగా ఈ గుడికి రావడం జరిగింది. ఇది తిరుపతిలో ఎక్కడ ఉందంటే తిరుచానూరులో కరెక్ట్గా ఒక గుడికి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది కూడా తిరుచానూరే చెందుతుంది. కాబట్టి మీరెవరైనా కూడా తిరుపతి వచ్చిన వాళ్ళు తిరుచానూరు తప్పకుండా వస్తారు. ఈ మందిరాన్ని కూడా రండి. దత్తాత్రేయ స్వామి చాలా చాలా బాగున్నారు. ఇంకా కూడా చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇదంతా ఆ ప్లేస్ లో ఒక రూమ్ నిర్మించడం జరుగుతుంది, కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది, ఒక అగ్నిశాల, ఒక గోశాల, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ముందుగా ఆయనకి దత్తభక్తి ఎలా కలిగిందో, దత్తుడు కూడా ఎలా కట్టించాలని అనుకున్నారో ఆయన మాత్రమే విన్నాం. జయగురు దత్త నాన్నగారు మీరే ఇప్పుడు మా వాళ్ళందరికీ ఆదర్శం చెప్పాలి అన్నమాట. అది విషయం. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం నమో భగవతే దత్తాత్రేయాయ. దత్తాత్రేయ నమస్తే, దత్తాత్రేయ నమస్తే. దత్తుడి పాదాలకు శిరస్సు ఉంచి ప్రార్థిస్తూ ఈరోజు మన వద్దకు ఒక మహా ఉన్నతమైన భక్తి భావం కలిగిన స్త్రీమూర్తి మన తిరుపతికి రావడం కాకతాళీయంగా మేము
వారి గురించి వినడం, వారు చేసిన వందలు వేలు యూట్యూబ్లు చూడటం, ఇవన్నీ చూసే పాట వారిని ఒకసారి చూసి వారి మాటలు విని వారి దగ్గర నుంచి వారు ఇక్కడికి వచ్చి వారి పాదం మోపితే మనందరికీ శుభం శ్రేయస్సు కలుగుతాయనే నమ్మకంతో నేను వారిని ఆహ్వానించడం జరిగింది. నన్ను వారు ఒక ప్రశ్న వేశారు, మీకు ఎలా కలిగింది, ఎందుకు కలిగింది, ఎప్పుడు కలిగింది దత్తాత్రేయుడు గుడి కట్టాలని. ఈ ప్రశ్న నన్ను చాలామంది వేశారు. నాకు ఇక్కడ 55 సంవత్సరాల నుంచి తిరుపతిలో ఉన్నాను. నేను మాది నెల్లూరు జిల్లా, నాకు మా తాతగారు ఆ రోజుల్లో గుడి కట్టించారు 100 సంవత్సరాల కిందట. ఈ నవగ్రహాలు కట్టాలని ఏదో ఆలోచన ఉండేది. సరే ఎందుకు వచ్చిందో నాకే తెలియదు. నన్ను చాలామంది ఈ ప్రశ్న వేశారు, అసలు గుడి ఎందుకు కట్టేవాళ్ళం, స్కూల్ కట్టకూడదా, ఇంకేదైనా చేయకూడదా అన్నారు. మనకు ఏదైనా ఒక కష్టం వస్తే, నష్టం వస్తే, ఇబ్బంది వస్తే మనం పోయి మన మిత్రులను, ఆప్తులను, మనకు తెలిసిన పోలీసు ఆఫీసర్లను అందరినీ పోయి అడిగితే, ఏమండి గురువుగారు మీరు ఇంతమందికి మా అందరికీ విడిచి చెప్పారు, మా అందరికీ సూత్రాలు చెప్పారు, మీరు పోయి ఇంత తప్పు చేశారా అని మనల్ని అవహేళన చేస్తారు, వెక్కిరిస్తారు. కానీ వాళ్ళ దగ్గర నుంచి ఓదార్పు రాదు. వాళ్ళు రాండి పోదాం, మేము మాట్లాడతాం, ఏదో సహాయం చేస్తాం అన్నారు. అందువల్ల ఏ మానవుడైనా కూడా మనతో ఉండేవాళ్ళు, అన్నదమ్ములు కానీ, అప్పచెల్లెలు కానీ, స్నేహితులు కానీ, సమాజంలో ఎవరైనా కూడా మన కష్టంలో ఉంటే మనల్ని వీరంత వరకు లోపల సంతోషిస్తారు కూడా. ఓహో వీడు ఎగిరి పడుతున్నాడు, వీడు ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ ప్రవచనాలు చెప్తున్నాడు, మరి వీడే పడ్డాడు, ఇంతేనండి ప్రపంచం అని మనల్ని అవహేళన చేస్తారు. కాబట్టి కానీ నా కోరిక ఏంటంటే, ఇక్కడికి ఎంతోమంది ఈరోజు ఇప్పుడే ప్రారంభం చేసాం, శైశవ దశలో ఉన్నాను. ఇంకా పుట్టిన బిడ్డ పాకలేదు, కూర్చోలేదు, నడవలేదు, పరిగెత్తలేదు, చాలా దశలు ఉన్నాయి. ఈ దశలన్నింటినీ దాటాలని మేము ఇప్పుడిప్పుడే మళ్ళీ మొదలు పెట్టున్నాము, జరుగుతున్నది. అయితే ఈ పరిస్థితుల్లో నాకేంటంటే, ఎవరైనా భక్తులు ప్రతి వాళ్ళకు మానవ జీవితం అనుపాటు ఏంటంటే, మానవ జీవితం కోరికలు పుట్ట, మానవ జీవితం కష్టాల కడలి, దీంట్లో నుంచి ఎవరు తప్పించుకోలేరు. కష్టం లేనివాడు ఎవరు లేడు, బాధ లేనివాడు ఎవరు లేడు. అన్ని సుఖాలే నాకు కావాలంటే ఈ ప్రపంచంలో కుదరదు, అది జరగని పని. అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి, గుడికి వచ్చి, ఆ కష్టంలో ఒక యాంగ్జైటీతో, ఒక రకమైన బాధతో లోపలికి పోయి ఆ అర్చకుడి దగ్గర పూజారి దర్శనం చేయించి, హారతిచ్చి, సెటారు పెట్టి, అమ్మ మీ కష్టం ఎంతో కాలం ఉండదు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుడికి చెప్పండి, మీరు ఆయన విన్నవించుకుంటే ఆయన మీకు తప్పక మీకు విముక్తి పరిష్కారాన్ని చూపిస్తాడు అని చెప్తే, వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ మొహం మనకు ఈ రోజు గార్డెన్లో ఏ విధంగా అయితే పువ్వులు పొద్దున్నే విచ్చుకుంటాడు, రోజా పూలు మంచు దాని మీద పడి ఆ విధంగా ఆనందంతో బయటకు వస్తుంటారు. వాళ్ళని చూడాలని నా కోరిక, అంతకు మించి నాకే ఆలోచన లేదు. అందువల్ల కష్టాల్లో ఉండే వాళ్ళకు నన్ను ఒక శిష్యుడు అడిగాడు ఒకరోజు ఉన్నట్టుండి, ఒక మానవ సేవా సమితి పెట్టాలని నేను ప్రయత్నం చేస్తుంటే, గురువుగారు కొటేషన్ చెప్పండి మాకు అన్నారు. అది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా చెప్తాను. ద సోల్ పర్పస్ ఆఫ్ ఎవరీ సోల్ ఈజ్ టు కన్సోల్ ద బ్రోకన్ సోల్. అంటే పగిలిన హృదయాలకు, అంటే కష్టాల్లో ఉన్న వ్యక్తులకు ఓదార్పు కలిగించడం అన్నది ప్రతి మానవుడి యొక్క జీవిత లక్ష్యంగా ఉండిపోవాలి.
మన పక్కన కష్టపడుతుంటే వాళ్ళ నుంచి మనం ఏదో ఒక ఓదార్పు మాటలు స్వాంతన కొంచెం కలిగించాలి. అది లేనప్పుడు మనం మొత్తం మనుషులు అవుతాం. మనీషి కార్యుడు మనిషి అవుతాడు కానీ మనీషి కార్యుడు. కాబట్టి ఇలాంటి ఆలోచనలతో ఎప్పుడు కట్టాను, ఎందుకు కట్టాను, ఎలా కట్టాను ఆ దత్తుడికే తెలియాలి. ఆ దత్తుడి కృప, దత్తుడి దయ, దత్తుడి సంకల్పం, దత్తుడి చేసిన ప్రయత్నం అది ఈ రూపంలో ఉంది. కరెంటు తీగలో ఏ విధంగా అయితే నేను రాగి తీగ ఉంటుందో, నేను ఇటు జనరేటర్ కాదు, ఇటు లైటు కాదు, ఈ మధ్యలో నేను వైరు. అందువల్ల ఏంటంటే జనరేటర్ అయినా, లైట్ అయినా, వైరు అయినా అది. కాబట్టి నేను ఆ విధంగా నేను ఎందుకు కట్టానో నాకు తెలియదు. నిజానికి చాలా దూరం ఆలోచించాను. కరెక్ట్గా మనకు ఎప్పుడు ఆలోచన వచ్చింది, ఎప్పుడు తీవ్రంగా అంటే నాకు ఒక మిత్రుడు ఒక ఆయన ఉండి, నేను నాకేదో కొంచెం భూమి మీద ఉంటే రేణుమత దగ్గర మీకు ఎందుకులే 2 కోట్లు తెచ్చిస్తానన్నాడు. ఆ ధైర్యంతో నేను మొదలు పెట్టేశాను. తీరా 1 2 అయితే కుదరలేదు, అదేదో ఇబ్బందులు వచ్చాయి. ఇంత కాదు అని చెప్పి నాకున్న మీద అది ఇది చిన్న జీవులు అవి మొత్తం చేసేసి ఎట్టయితే చివరకు ఆయన నన్ను ఎదుర్కొంటూ వచ్చి నన్ను ఆశీర్వదించి మా తిరుపతి ఒడిలో వచ్చి, అంటే ఇక్కడ రావడం లేదు ప్రత్యేకత ఉంది. బహుశా ప్రపంచ వైదిక ధర్మంలో, శాస్త్రంలో అంటే మనకు బ్రహ్మాండ పురాణాల్లో బ్రహ్మాండ పురాణం ఉంది, దత్త పురాణం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిల్లో ఎక్కడ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు అని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఎందుకనంటే ఈయన భోగమూర్తి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో, ఈయన యోగమూర్తి. వీళ్ళిద్దరి ఆయన కృతయుగంలో స్వామి, ఆయన ఆది గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త్యాత్మక స్మర్తులు కాదు, సంస్మరణ మాత్రమే సంతుష్టాయ. ఆయన పేరు తలుచుకుంటే ఆయన సంతోషపడిపోతాడు. ఆయన ఈయనేందంటే ఏం లేదు. ఎందుకంటే గురువు అవతారం 2 పరబ్రహ్మ స్వరూపం. అందుకనే కదా జటాధరం పాండురంగం సోలహస్తం కృపానిధం సర్వరోగారం దేవం దత్తాత్రేయ మనపై. అసలు మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురుమూర్తి అని అంటారు. ఈ 3 ఈ అన్నిటికీ శ్లోకం చదువుతారు. కానీ గురువు వచ్చినప్పుడల్లా ఆ గురువు శబ్దానికి సమన్వయం చేసుకునేదానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు త్రిమూర్త్యాత్మకత్వము, పరంబ్రహ్మ స్వరూపం మొత్తం ఉన్నది ఒక్క దత్తాత్రేయునికి, ఇంకెవరికి కుదరదు. అందువల్ల ఈ శరీరం అంటే మనం దత్తాత్రేయుని ఇండైరెక్ట్గా మనము ఆయన గురించి మనం అదే ప్రార్థన చేస్తున్నాం అని అర్థం గురువుగా. కాబట్టి ఇట్లాంటి దత్తాత్రేయ ఇది త్రిమూర్త్యాత్మక. కొన్ని అవతార పురుషుడు, కొన్ని మిగతా అవతారాలు. ఇప్పుడు మత్స్యావతారం, కూర్మావతారం, మనకు నరసింహావతారం, రామావతారం, కృష్ణ అవతారం అవతారాలు వచ్చాయి. దుష్ట శిక్షణ రక్షణ. వాళ్ళు కేవలం కార్యం కోసం వస్తారు. ఆ పని పూర్తి కాగానే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ ఈయన వెళ్ళిపోయే వ్యక్తి కాదు, వెళ్ళిపోయేది అవతారం కాదు. సో ఆది గురువు అవతార పురుషుడు ఎప్పుడు మనల్ని అంటుకొని ఉంటాడు. మనం అనుకుంటాడట, ఎవరో చెప్తున్నారు, ఆయన ముందు ఉండడట. అంటే ఎప్పుడైనా వీడు పిలుస్తాడు నన్ను, వీడు పిలిస్తే వీడికి వీడిని పట్టుకోవాలా, ముందుంటే నేను పట్టుకోలేను వెనక్కి తిరిగి అని చెప్పి అంతటి మహత్యం కలిగిన అట్లాంటి దత్తాత్రేయులు మన తిరుపతిలో అంటే తిరుచానూరులో ఇక్కడికి రావడం అనేది ఆయన తమాషా ఏంటంటే వీళ్ళిద్దరికీ సామీప్యం చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన సహస్రనామాల్లో దత్తాత్రేయ ఆత్రిపుత్రాయ అని ఈయన నామాలు దాంట్లో ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దాంట్లో ఈయన సహస్రనామాల్లో ఆయన ఉన్నాయి. విచిత్రం. వీళ్ళిద్దరు ఇటువంటిది వెంకటేశ్వర స్వామి దగ్గరికి దత్తాత్రేయుడు తనంతట తానుగా, అంటే నేను చేశానని కాదు, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా దీన్ని పట్టుకోవాలి. కొంచెం ఆయనంతటా ఆయన ఇక్కడికి వచ్చి నేను ఆయన పక్కనే ఉంటాను. ఈ కలియుగంలో అంటే ఇద్దరు ఒకటే. ఈ కలియుగంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న కామ క్రోధ లోప మోద మదమాచర్యాలు అయితేవి, అసూయలు అయితేవి, ఈ ధనం చుట్టూరు మానవ జన్మ తిరగడం అయితేవి, ఇవన్నీ అన్నీ చూస్తుంటే మనం ఎక్కడ పెట్టినా కూడా అన్ని చోట్ల ఈ రుగ్మతలు, మనుషులు కృషించిపోతున్నారు.
నశించిపోతున్నారు. ఎందుకంటే ఆశ, దురాశ, ఈ దురాశతో అల్లాడిపోతున్నారు. డబ్బు పదవి, ధనం పదవి, అహంకారం, వీటితో అల్లాడిపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో నిజమైన గురువు అంటే గురువు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే మిగతా మనకు ప్రశాంతత ఏర్పడుతుంది, సుఖ సంతోషాలు ఏర్పడతాయి. అలాంటి సుఖ సంతోషాలకు ఇప్పుడున్న ఈ సమాజం ఒక రకమైన అనకూడదు, కుళ్ళిపోయిన సమాజం ఇది. ఈ సమాజంలో ఇప్పుడు ఎంత అవసరమైన దత్తాత్రేయుల గుళ్ళు కానీ, దత్తాత్రేయుల యొక్క ప్రార్థనలు కానీ, దత్తాత్రేయుల యొక్క ఆయన చెప్పిన స్మరణ కానీ, దత్తాత్రేయుల యొక్క ఆయన భావాలు కానీ, ఇవన్నీ చాలా అవసరమైనవి అని అనిపిస్తుంటుంది నాకు. నేను ఈ మధ్య నాకంత ముందు ఏం తెలియదు. ఈ మధ్య ఇటువంటి మహా వ్యక్తుల యొక్క విషయాలు వాళ్ళ నోటి నుంచి విన్నప్పుడు నాకు ఓహో ఇంతుందా మనకు తెలియకుండా నేను ఈ విధంగా ఆయన మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడో నాకు తెలియదు, నేను ఎందుకు చేశానో నాకు తెలియదు. కానీ అయిపోయింది. ఇది ఈ దత్తాత్రేయ గుడి తిరుచానూరుకే కాదు, తిరుపతికే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కేవలం అంటే ఎక్స్క్లూజివ్గా కేవలం దత్త గుడి ఒకే దానికి అన్నది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ మిగతా వాటికి ఏదో ఒక అటాచ్మెంట్ ఉంటుంది, ఇంకో లింక్ ఉంటుంది. ఏ లింక్ లేకుండా ఇక్కడ కేవలం దత్తాత్రేయ గుడి రావడం అనేది మనం దత్తుడు ఆయన ఈ తిరుచానూరుని, తిరుపతిని, మనల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ వాళ్ళను, తెలంగాణ వాళ్ళను, భారతదేశాన్ని, ప్రపంచానికి ఈరోజు ఆ జరుగుతున్న యుద్ధాలు అయితేవి, మారణకాండ అయితేవి, వీటన్నిటికీ ఏదైనా ఒక రకమైన పరిష్కారం ఉంది అంటే ఒకటి ఇయ్యగలిగిన వ్యక్తి, ఇయ్యగలిగిన అవతార పురుషుడు, ఆది గురువు ఎవరయ్యా అంటే ఒక దత్తాత్రేయుడే, ఇంకెవరు లేరు. ఆయన లేకుంటే, ఆయన మర్చిపోతే మన జీవితాన్ని మర్చిపోతాము, మనం ఎందుకు పనికిరాము. అందువల్ల మనిషి సుఖశాంతులతో, అసలు మనిషి కావాల్సింది ఏంటి? కోట్లు ఉండొచ్చు, లక్షలు ఉండొచ్చు, ఎకరాలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, కానీ సుఖ సంతోషాలు లేవు మనుషుల్లో, శాంతి లేదు. 24 గంటలు ఎప్పుడు నడుస్తూనే ఉంటాడు, అంతా ఉంటుంది, కావాల్సినంత ఉంది, కానీ నిరంతరం దుఃఖంతో బాధపడుతుంటాడు. అలాంటి దుఃఖాన్ని పోగొట్టి సంతోషాన్ని కల్పించాలంటే ఆయన పాదాలను పట్టుకోవాలా, ఆయన ప్రార్థించాలా, ఆయనే దిక్కు అని నాకు నిర్మహమాటంగా చెప్తున్నాను నేను. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఈరోజు మనం నిర్మలమ్మ గారి గురించి వచ్చి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుంటే, వారు జగమెరిగిన సామెత కాదు, జగమెరిగిన మహాన్విత వ్యక్తి. తను ఈ దత్తుడి మీద, శ్రీపాదవల్లభుని మీద, అంశావతారాల మీద, అన్నిటి మీద ఆయనకున్న ప్రేమ, అంటే ప్రేమ నార్మల్గా ప్రేమ మాట్లాడతాను, తల్లి ప్రేమ, అనేక రకాలైన ప్రేమలు ఉంటాయి. ప్రేమ ఎప్పుడైతే భగవంతుడు అయితే తిరుగుతాడు భక్తి అంటే, ఆ భక్తి పుష్కలంగా మనసంతా నిండుకొని తను దత్తుడికి దత్తత పోయింది. అట్లాంటి వ్యక్తి ఈరోజు మన ఈ స్థానానికి వచ్చి, ఇక్కడికి వచ్చి మనందరికీ ఆయన ఆశీర్వాదం తెలపడం అనేది మనకు నేను చేసుకున్న అదృష్టాన్ని భావిస్తున్నాను. ఈరోజు ఆ దత్తుడు నాకెవరో తెలియదు, నాకు వచ్చింది, నాకు పంపించేవాళ్ళంతా వచ్చేవాళ్ళంతా ఆయన ఎన్నుకుంటాడు, ఆయన పిలుస్తాడు, ఆయన పంపిస్తాడు. నా ప్రమేయం ఏమున్నది ఇక్కడ, నేను నిమిత్త మాత్రం. కాబట్టి అలాంటి వ్యక్తి ఇక్కడికి రావడం మనకు, ఆయన గురించి మన గుడిని గురించి, ఈ ఆలయాన్ని గురించి ఆయన ముచ్చటపడి సంతోషంగా 4 మాటలు మాట్లాడటం ఆయనకు ఉదాహరణగా ఉంది. ఇట్లాంటి అవకాశం, ఇట్లాంటి సాయం సమయంలో మనందరం మన ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం, ఈ విధంగా మేము మీ అందరితో ఉండడం అనేది ఒక జన్మ సుకృతం అనుకుంటున్నాను. నేను నా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల బహుశా నేను ఈ పని చేయగలిగాను అనుకుంటున్నాను. అది ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడితే అది అధిక ప్రసంగం అవుతుంది అనిపిస్తున్నది నాకు. అందువల్ల మనం మరలా వారి చేత, నిర్మలమ్మ గారి చేత 4 మాటలు దత్తుడి గురించి, శ్రీపాదవల్లభుని గురించి
ఆయన సిద్ధమంగళ స్తోత్రం కొన్ని లక్షల సార్లు, బహుశా నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని వేల లక్షల సార్లు ఆయన దాన్ని ఈమె ఏంటంటే హైదరాబాద్లో నేను విన్నది, ఈమె పోయి చేసేసి మధ్య పొద్దున 10 గంటలకు 11 గంటలకు పని చేసుకొని అన్ని పనులు చేసుకొని ఇంటి పనులు నేరుగా వేరే వాళ్ళ ఇంటికి పోయేసి వాళ్ళ ఇంట్లో సిద్ధమంగళ స్తోత్రం అంటే దత్తాత్రేయ మన శ్రీపాద ఉంది, శ్రీ మదనంత శ్రీ కూర్చున్న అప్పల శ్రీ నరసింహరాజు ఇప్పుడే అమ్మగారు అక్కడ పాడారు. ఈ అమ్మగారు అందరి ఇంట్లో పోయి వాళ్ళ ఇళ్ళ పోయి వాళ్ళకు అది పాడించి వాళ్ళ కష్టాలు ఉంటే అవన్నీ తొలగించి ఆయన ఊళ్ళో వాళ్ళ కష్టాలను తీసేసే దానికోసం ఆయన వాళ్ళ తరపున ప్రార్థన చేసి డాక్టర్ శ్రీపాద వాళ్ళని అంత గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందర సాదా సీదాగా వచ్చి కూర్చున్నారు. అది మన అదృష్టం. అందువల్ల ఏంటంటే దీన్ని ఇంతటితో నేను ముగిస్తూ ఒక 2-10 నిమిషాలు ఆయన చేత మళ్ళా ఒకసారి మనం మాటలు తెచ్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. స్వస్తి.